నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జనగామ పట్టణ చౌరస్తాలో సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ సాదిక్ అలీ ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. బీహార్ లో నీట్ పరీక్ష లీక్ అయినందున కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేయకుండా న్యాయ వ్యవస్థపై బాధ్యత పెట్టడం భావ్యం కాదని, లక్షల మంది విద్యార్థులు, కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన విశ్వసనీయమని వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి భారత విద్యార్థి లోకాన్ని కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హంసాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా, విద్యార్థి సంఘాల నాయకులు అన్వర్ యాకూబ్, ఎస్ఎఫ్ నాయకులు సంపత్ జరసం నుండి సాయి ప్రైవేట్, ఉపాధ్యాయ సంఘ యాకూబ్ అలీ, అవాజ్ కమిటీ నుండి అజరుద్దీన్, స్వచ్ఛంద సంస్థ మార్కస్ హాబ్ డెవలప్మెంట్ కౌన్సిలర్ CEO దీప్తి రమేష్, మైనార్టీ నాయకులు మసీవుర్ రహమాన్, అజీం, ఇంటర్ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు, సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతునిస్తూ ఈరోజు దేశం మొత్తాన్ని ఇటు విద్యార్థి లోకాన్ని అటు తల్లిదండ్రులను కలవరపరుస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది నీట్ సమస్య. పేపర్ చూడగానే ఫస్ట్ పేజీలోనే గత వారం రోజులుగా ఏదైనా న్యూస్ ప్రామినెంట్గా వస్తుందంటే అది నీట్ సమస్య. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు జీవితాలతో ముడిపడినటువంటి నీట్ పరీక్ష, అలాగే లక్షలాది మంది తల్లిదండ్రులు ఈగర్గా అంటే ఆతృతతో మా కొడుకు చదువుకోవాలి, మా కొడుకు డాక్టర్ అయి వస్తాడు, డాక్టర్ అవుతాడు అనే ఒక కలలు కన్నటువంటి వ్యవస్థ నీట్ వ్యవస్థ. అలాంటి నీట్ పరీక్షను ఈరోజు కొంతమంది స్వార్థపరులు, ముఖ్యంగా రాజకీయాలు ఉన్నవాళ్ళు, అధికారులు, ఎవరైతే ఢిల్లీ బేస్డ్, బీహార్ బేస్డ్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు నీట్ పరీక్షను నిర్వీర్యపరిచి నీటును లీక్ చేసి ఈరోజు పేపర్లను లక్షలాది పేపర్లు అంటే చేతులు మారుతున్నాయి. లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు నీట్ లీకేజ్ ద్వారా చేతులు మారుతూ ఎవరైతే నిజంగా చదువుకున్నారో, ఎవరైతే కష్టపడి రెయిన్బోవల్ చదువుకున్నారో వాళ్లకు నష్టపరిచే విధంగా, వాళ్లకు అనేక సీట్లు రాని విధంగా ఈరోజు జరుగుతున్నది. మిత్రులారా, డాక్టర్స్ అంటే ఒక సమాజంలో గౌరవప్రదమైనటువంటి వృత్తి. రేపు ఈ లీక్ పేపర్ ద్వారా సీట్లు సంపాదించి దొంగ డాక్టర్లు అయి సమాజానికి ఏ విధంగా సేవ చేస్తారో మనం ఆలోచించుకోవాలి. నీట్ లీక్ అనేతుందో లీక్ అయింది, అది 100% వాస్తవము, దానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి నీట్ పరీక్షను వెంబడే రద్దు చేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అనేతుందో న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే వీళ్ళు కష్టపడి చదువుతారే కాబట్టి లీక్ గురించి, దీని గురించి, దాని గురించి ఆలోచించారు. ఎప్పుడు కష్టపడతారు, 24 గంటలు చదువుతారు, వాళ్ళ తల్లిదండ్రులు అనేతుందో ఎంతో తోడ్పాటుతో వాళ్ళ కష్టం, తల్లిదండ్రుల కష్టం అందులో ఎక్కువ ఉంటుంది. కనుక ఒక సామాన్య విద్యార్థికి న్యాయం చేకూరాలంటే, సామాన్య విద్యార్థికి ఒక MBBS సీట్ రావాలంటే నీట్ నిర్ణయించుతో రద్దు చేయాలి. నీట్ స్థానంలో వేరే కొత్త పరీక్షలు పెట్టాలి. మళ్ళీ నీట్ కండక్ట్ చేస్తేనే విద్యార్థి లోకానికి న్యాయం చేకూరుతుందని నేను సందర్భంగా భావిస్తూ మరొకసారి ఈ సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్షలకు నా సంపూర్ణ మద్దతు. ఈరోజు జనగామ అంటేనే ఉద్యమగడ్డ. జనగామ నుంచి మేమందరము కూడా ఈ రోజు నేషనల్ వైడ్ గా వాయిస్ రేస్ చేస్తున్నాము. మేమనే కాదు, ఎక్కడ ప్రతి ఒక్క చిన్న పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థిని తరపున మేమందరము కూడా ఫ్రమ్ ద జనగాం we are raising the voice that to cancel the exam of the NEET. Sir, dear PM sir, you have given many achievements to India and you've given a good identity to India, but in the case of the exams and in the case of the jobs, know where we are. Sir, we are requesting you from this media that, sir, please cancel the examination of the NEET and give the punishable offense to the people
ద పీపుల్ షుడ్ అవాయిడ్ దట్. ఇంకొకసారి ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ చేయాలనే వ్యక్తే భయపడాలి. మాకు ఏదో పనిష్మెంట్ కి ₹1,00,00,000 డబ్బులు కట్టాలి చేయాలన్నది కాదు. అలాంటి పనిష్మెంట్ ఒక పేపర్ లీక్ చేయాలి అన్న ఆలోచన వస్తేనే ఆ పనిష్మెంట్ కి భయపడే విధంగా ఆ పనిష్మెంట్స్ మీరు తీసుకురావాల్సిన విధంగా హైకోర్టు న్యాయవాదులను మేము ఈ రోజు వేడుకుంటున్నాము. అలాగే మేము కొంతమంది ఒక 5గురో 6గురో ఉన్నారన్నది కాదు, కానీ ఈ దీక్ష ద్వారా ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ సెండింగ్ ఏ మెసేజ్. నాట్ ఓన్లీ ప్రతి ఒక్క చిన్న గ్రామంలో ఒక్క రోజు నిరాహార దీక్షగా మారిన ఈ యొక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎంతో మంది డాక్టర్ని అందించే ఒక క్వాలిఫై ఎగ్జామినేషన్. ఈ యొక్క అన్క్వాలిఫైడ్ పీపుల్ రావడం వల్ల ఈ రోజు ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ రోజు ఒక లగ్జరియస్ హాస్పిటల్స్ అన్న ఏర్పడుతున్నాయి. కేవలం డబ్బులు దోచుకునే విధంగా ఈ రోజు కంట్రీలో ఇలాంటి డాక్టర్స్ వస్తున్నారంటే ఎందువల్ల? ఇలాంటి ఒక ఎగ్జామినేషన్స్ జరగడం వల్ల. నీట్ అన్నది ఒక్కటే కాదు, మనం చూసి ఉన్నట్టయితే గ్రూప్ ఎగ్జామినేషన్స్ ఎంతమంది ఎన్నిసార్లు ఫీజులు కడతారు, ఎన్ని ఆత్మహత్యలు మీరు కోరుకుంటారు? దీని ద్వారా వాయిస్ మేము రైజ్ చేసి ఒకటే చెప్పాలనుకుంటున్నాము. జనగామలో ప్రారంభమైన ఈ యొక్క ఒక్క రోజు నిరాహార దీక్ష ఈ రోజుతో ఆగదు. ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క కుటుంబము ఎవరైతే నీట్ అనే కాదు ప్రతి ఒక్క ఎగ్జామ్స్ లో మనకి ఇది జరుగుతుంది. ఇది మన న్యాయవాదులు ఆలోచించి దీన్ని గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళు ఏదైతే కావాలో ఏదైతే పనిష్మెంట్ దీనికి కరెక్ట్ గా ఉంటుందో దాన్ని మీరు న్యాయబద్ధంగా దీన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాము. నిజంగా మరి ఒక్కసారి ఈ యొక్క సాదిక్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. వివిధ పక్షాల నుంచి మాకు సంఘీభావం లభించింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే విద్యార్థి నాయకులు మరి అన్వర్, తర్వాత జరసం నుంచి, ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు, సంపత్, వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఈ శిబిరానికి విచ్చేసి వారి సంఘీభావాన్ని తెలపడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏకశిల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వారు రావడం, వారి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. వారి తర్వాత ముఖ్యంగా మరి డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు వారు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 3 గంటలకి మరి 3:30 ప్రాంతంలో మరి దళిత ఉద్యమ బిడ్డ, దళిత రత్న, అంతేకాకుండా ఒక సామాజిక ఉద్యమకారుడు మరియు